అన్ని పేషెంట్స్ మాతోని ఒకటే మాట్లాడతాడు, నేను స్మోకర్ కాను, నేను డ్రింక్ చేయను, నేను నాన్ వెజ్ కూడా సరిగా తినను, మళ్ళీ నాకు జబ్బులు ఎందుకు వస్తుంది అని. ఒకటి కాదు, దాదాపు అందరూ, ఇట్ క్యాన్ బి ఏ హౌస్ వైఫ్ అనమాట, అండ్ సంథింగ్ అనమాట, పీపుల్ హూ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆల్సో, మార్నింగ్ వాకర్స్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ఎక్కడైనా బ్లాక్స్ అనేవి వస్తున్నాయి. సో యాజ్ ఎ డాక్టర్ దీన్ని ఒక సమాధానం ఐఎమ్ వాంటెడ్ టు క్రియేట్స్ అనమాట. ఇప్పుడు మనము అందరూ, ఐ ఇంక్లూడ్ ఎవ్రీబడి, హైదరాబాద్ సిటీ కాదు, ఇట్స్ ఎ గ్లోబల్ ఫెనామినా. మనము ఏమేమి తింటున్నామో, అన్నం తింటున్నాము, వాటర్ తీసుకుంటున్నాము, వన్ మోర్ థింగ్ ఒక తింటున్నాం మనము, అది ఒకటి పొల్యూషన్ తింటున్నాము. ఆ పొల్యూషన్ తినడం వలన మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము ఇప్పుడు ప్రూవ్ చేసాము, డీజిల్ ఎగ్జాస్ట్ అని ఉంటుంది, డీజిల్ ఎగ్జాస్ట్ నుంచి హార్ట్లో బ్లాక్స్ వచ్చేది అవకాశాలు ఉన్నాయి. మనకి సింపుల్ థింగ్స్ ఉంటాయి, వాటర్ చాలా మంచిది అనుకుంటున్నాము, వి గో ఫర్ బాటిల్ వాటర్, మినరల్ వాటర్ చేసుకొని మంచిగా ఉంది అనుకుంటున్నాము. బట్ అక్కడ మనకి మాకు రీసెర్చ్ చేస్తే పెద్ద క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్స్ వలన కొద్దిగా బిస్ఫినాల్ శాతం వస్తుంది, దానివల్ల అందరికీ డయాబెటీస్ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది. ఇది చిన్న బాబుకి మనం గ్రీట్ చేస్తున్నాము, జాన్సన్ బేబీ దీని నుంచి, దానివల్ల మనకి ఒబేసిటీ ఎక్కువ వస్తున్నాయి. సేమ్ వే క్యాన్సర్ మీద మనం ఒక బుక్ రాసింది, నేను ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ వన్ థింగ్ అనమాట. అండ్ మేమైతే వీ రియలైజ్ క్యాన్సర్ నీడ్ నాట్ బీ బికాజ్ ఆఫ్ స్మోకింగ్. మనము చూస్తే జనాలకి క్యాన్సర్ పేషెంట్స్ చూస్తే ఒక కామన్ థింగ్ ఏం చూస్తున్నామంటే, అందరు క్యాన్సర్ పేషెంట్స్లో దే ఆర్ నాట్ స్మోకర్స్ అనమాట, దే హ్యావ్ ప్రాబబ్లీ లో వైటమిన్ డి ఉంది, దానివల్ల వాళ్ళకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది. సో దిస్ ఇస్ ఎ సింపుల్ థింగ్, స్టార్ట్ లుకింగ్ అట్ యువర్ వైటమిన్ డి లెవెల్స్. వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మీరు స్టార్ట్ డూయింగ్ సమ్ డీటాక్సింగ్ అండ్ ఆక్సిజన్ థెరపీస్ వలన మనకి క్యాన్సర్ రాకూడదు, అది చూడాలి మనం. సో దిస్ ఈజ్ ఆల్ ద ప్రోగ్రెసివ్ మెడిసిన్లో థింకింగ్ ఒకటే ఉంది, ప్రివెంట్ డిసీజ్ అండ్ రివర్స్ డిసీజ్. ప్రివెన్షన్ ఈజ్ రాదర్ వెరీ ఈజీగా అవుతుంది. అండ్ ప్రివెన్షన్ మేమైతే మాకు ఏం చెప్పారు, అరే డోంట్ స్మోక్, డోంట్ డ్రింక్, అది ప్రివెన్షన్ అనుకున్నాము. ఇప్పుడు అది కాదు, ఒక చిన్న ప్రివెన్షన్ మెథడ్ విల్ బీ టైయింగ్ while driving, tying a kind of handkerchief, this will go a long way. మీరు అందరికీ గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి దాని నుంచి. జస్ట్ టై ఏ హ్యాండ్కర్చీఫ్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఆ సెకండ్ హ్యాండ్ పొల్యూషన్ స్మోక్స్ వస్తున్నాయి, దాని నుంచి మనకి బాగా ఇబ్బంది వస్తుంది. మే నాట్ గెట్ ఆస్తమా, బట్ వీ మే గెట్ సమ్ టైమ్ లేటర్ అనమాట. హార్ట్ డిసీజ్ కూడా సమ్వేర్ వీఆర్ ఆల్ థింగ్స్ అనమాట. అండ్ ఇది ఒక సంస్థ ద్వారా ఇంతకుముందు మేము టాక్సిసిటీ ఇన్ ద సిటీ అని ప్రోగ్రామ్ చేశాము. అండ్ వీ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ కాలేజ్ స్టూడెంట్స్, అండ్ వీ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ సీనియర్ సిటిజన్స్ ఆల్సో. టాక్సిసిటీ ఇన్ ద సిటీ ఇస్ అవర్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ వీ హ్యాడ్ డన్ వన్ మోర్, స్టాప్ మేకింగ్ క్యాన్సర్ అని చేశాము. స్టాప్ మేకింగ్ క్యాన్సర్లో మా విజ్ఞప్తి ఒకటే, అందరూ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా స్టాప్ యూజింగ్ దట్ ఫినైల్, డోమెక్స్, ఆల్ అవుట్, ఇది స్టాప్ చేయండి. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ మోర్ హెల్దీ అనమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు అందరూ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కోసం వెతుకుతుంటాము, ఆర్గానిక్ ఫ్రూట్స్ అందరికీ సులభం కాదు ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట. సో దేర్ ఇస్ ఎ సింపుల్ సొల్యూషన్. దానికి వాటర్లో కొద్దిగా నానబెట్టి, స్లైట్లీ హీటెడ్ వాటర్లో మనము ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక 1 స్పూన్ పెట్టేసి అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దానిలో ఒక 20 మినిట్స్ పెడితే యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ టాక్సిన్స్ రాదు. ఆక్సిజన్ వలన హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా సింపుల్ మెథడ్, 30 రూపీస్లో ఒక బాటిల్ వస్తుంది. 1 స్పూన్ 2 స్పూన్ డైలీ దాని నుంచి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాష్ చేయండి, అండ్ యూ సీ ద డిఫరెన్స్. అవర్ హెల్దీ పీపుల్ షుడ్ నాట్ బీ సిక్ బాస్. ఇప్పుడు the thing is what we gives as a this for is at the age of 30 people are suffering, and you take some precautions, ముందే precautions తీసుకుంటే things will not be so bad anamata.